తీసుకురా తొందర ఆకలి అవుతుందిరా. రాత్రి 1 గంటకు వచ్చి అన్నం తినకుండా అట్నే పడుకున్నా. రాత్రి 1 గంట అయింది. ఆ బస్సు ఈ బస్సు మొత్తం 3 బస్సులు మారినాం రాత్రి. జహీరాబాద్ ఎక్కడ ఆడింది 350 కిలోమీటర్ దూరం పడదలే. సంగారెడ్డి జిల్లా దాంట్లోనే జహీరాబాద్. ఇక్కడ పోయినాం డ్యూటీ సీఎం బందోబస్తు. నాకేం చెప్తా కానీ అర్ధరాత్రి ఎత్తింది 1 గంట. 3 బస్సులు మారినాం నుంచి రావాలంటే. ఎంత రిస్క్ ఉంటుందో వాళ్ళకి ఏం తెలుసు. సరే ఇంటికాడ ఉన్నప్పుడైనా ఫుల్ డ్యూటీలే ఉంటాయి వాళ్ళకి. పోలీస్ ఉద్యోగం అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. అట్లా మీరు కామెంట్ పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టిన ఓకేనా. ఇంటికాడ ఉన్నా వాళ్ళకి రిస్కే, వంద బస్సులు పోయినా రిస్కే. మాకు తెలుసు కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. ఎటు పోలేమండి. 24 అవర్స్ కూడా విధి నిర్వహణలో ఎమర్జెన్సీ కదా పొరుసు మాది. మిగతా ఉద్యోగుల కంటే మా పోలీస్ వ్యవస్థ చాలా రిస్క్తో కూడుకున్న పని. బాధలు ఉంటాయి కాబట్టి ఇష్టంతో చేస్తాం. ఎంత కష్టమైనా కూడా ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తాం డ్యూటీలు కూడా. రిస్క్ అంతా పోలీసు కానిస్టేబుల్కే ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మంచిగా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. చపాతి ఇప్పుడు లేచిన బాబు చపాతి తింటాం. పోయేటప్పుడు 3ంటికే పోయినాం. 3ంటికి ఆడ 2ంటికి లేచినావు. 2ంటికి లేచి 3ంటికి ఆడ 3:30కి రీచ్ అయ్యాను. బయలుదేరేసరికి 6 అయింది. మేము పోయేసరికి మధ్యాహ్నం 2 అయింది. అన్నం రెడీకి పెట్టారు మంచిగా. సంగారెడ్డి అంటే హైదరాబాద్ అవుతారా? ఇక్కడ నుంచి 350 కిలోమీటర్ దూరం. హైదరాబాద్కి 200. హైదరాబాద్కి 110 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. నమస్తే అండి. జై హింద్ అందరికీ. నమస్తే.